వాణిజ్య పన్నుల శాఖ మరింత యాక్టివ్. కొత్త కమిషనర్ రాకతో కీలక మార్పులు. పన్ను ఎగవేతలపై ఉక్కుపాదం. ఫలితంగా ఆగస్టు మాసంలో పెరిగిన రాబడి 10% వృద్ధితో 6,051 కోట్లు వసూలు. పన్ను విధానంలో లోపాలపై సర్కార్ దృష్టి. సంస్కరణలకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య పన్నుల శాఖలో అక్రమాలకు చెక్ పడుతోంది. భారీ మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడుతున్న పెద్ద తెలకాయల నుంచి కింది స్థాయి వరకు తిష్టవేసిన పాత్రదారులు, సూత్రధారుల చీకటి వ్యవహారాలు బట్టబయలవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై రేవంత్ ప్రభుత్వం లోతుగా విచారణ జరిపిస్తోంది. కొత్త సర్కార్ కొలువుదీరిన తర్వాత వాణిజ్య పన్నుల శాఖ మునుపటి కంటే మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. దాంతో సహజంగానే పన్నుల రాబడి కూడా పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగా ఆగస్టులో వాణిజ్య పన్నుల ద్వారా 6,051 కోట్లు ఖజానాకు చేరింది. లీకేజీలను కట్టడి చేయడంతో పాటు వ్యాపారస్తులపై నిఘా పెంచడమే రాబడి పెరగడానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. సకాలంలో రిటర్న్లు దాఖలు చేయని జీఎస్టీ డీలర్లను గుర్తించిన అధికారులు వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అదే సమయంలో వ్యాపార సంస్థల లావాదేవీలపై నిఘా పెంచారు. ఈ చర్యల ఫలితంగా ఖజానాకు రాబడి పెరిగింది. రిటర్న్లు దాఖలు చేయని, సక్రమంగా లావాదేవీలు నిర్వహించని డీలర్లు రాష్ట్రంలో 1,800కు పైగా ఉన్నట్టు ప్రాథమికంగా తేల్చారు. ఆయా సంస్థలు క్షేత్రస్థాయిలో ఉన్నాయా లేవా అన్న విషయాన్ని వచ్చే నెల 15లోగా నిర్ధారించాలని కమిషనర్ రిజ్వీ కింది స్థాయి అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. ఇప్పటి వరకు 700 మంది డీలర్లకు సంబంధించిన లావాదేవీలపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయింది. బోగస్గా తేలిన దాదాపు 100 సంస్థల లావాదేవీలను స్తంభింపజేసినట్టుగా సమాచారం. మొత్తం 5.33 లక్షల మంది డీలర్లు, రాష్ట్రంలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న డీలర్లు 5.33 లక్షల మంది ఉన్నారు. వీరిలో వార్షిక టర్నోవర్ 1,50,00,000 కంటే ఎక్కువ ఉన్న వారి సంఖ్య 2 లక్షలు. అందులోనూ 50,000 మంది కేంద్ర జీఎస్టీ పరిధిలో, మిగిలిన 1,50,000 మంది రాష్ట్ర జీఎస్టీ పరిధిలో ఉన్నారు. గడిచిన 7-8 నెలలుగా వ్యాపారుల లావాదేవీలపై అధికారులు నిఘా సక్రమంగా పెట్టకపోవడంతో పన్నుల రాబడులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న రిజ్వీ అంశాల వారీగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ తన శాఖను క్రియాశీలకం చేస్తున్నారు. ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి సిటీఓల వరకు టార్గెట్లను నిర్దేశించి రాబడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖ ఆడిట్ తనిఖీల్లో 13,853 వ్యాపార సంస్థల పేరుతో 2,289 కోట్ల జీఎస్టీ ఎగవేతలు, మోసాలు జరిగినట్టు తేలింది. ఇందులో రాష్ట్ర జీఎస్టీ పద్దు కింద 923 కోట్లు, కేంద్ర జీఎస్టీ కింద 919 కోట్లు, ఐజీఎస్టీ కింద 447 కోట్ల ఎగవేతను గుర్తించారు. వారి నుంచి ఇప్పటి వరకు 167 కోట్లు వసూలు చేసినట్టుగా వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. మిగతా సొమ్మును రికవరీ చేయడంపై దృష్టి సారించింది. కూలీల పేరుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్లు. తెలంగాణలోని పలు వ్యాపార సంస్థల్లో బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల కూలీలు పనిచేస్తున్నారు. వారికి తెలియకుండా వారి పేర్లతో జీఎస్టీ రిజిస్ట్రేషన్లు సృష్టించడం, వ్యాపారాలు చేసినట్టు జీఎస్టీ చెల్లించినట్టు నకిలీ పత్రాలు తయారు చేస్తున్నారు. ఆ తర్వాత నకిలీ పత్రాలతో జీఎస్టీ రిఫండ్కు క్లెయిమ్ చేయడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వ్యవహారాలు చాలానే ఉన్నట్టు తెలుస్తోంది. అధికారులు తమ మోసాలను గుర్తించలేరని, ఒకవేళ గుర్తించిన చర్యలు తీసుకునే ధైర్యం ఉండదని, శిక్ష నుంచి తప్పించుకోవడం తేలికేనని అక్రమార్కులు భావిస్తున్నారు. అందుకే నకిలీ పత్రాలతో మోసాలకు బరితెగిస్తున్నారు. లోపాల మూలాలను గుర్తించిన వాణిజ్య పన్నుల శాఖ అవినీతి పరులపై ఉక్కుపాదం మోపేలా సమగ్ర సంస్కరణలు తేవాలని ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, పన్ను వసూళ్లలో ఎగవేతలకు చెక్ పెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించినట్టు అధికారులు చెబుతున్నారు.